శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 24వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ఈ వారం మేషరాశి వారికి రాశి యందు ఉన్నటువంటి గురుగ్రహం భరణి నక్షత్రం మీద సంచరించడం, అలాగే ఈ రాశికి ధన సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రగ్రహం లాభస్థానంలో సంచరిస్తూ రాస్యాధిపతి కుజుడితో కలిసి ఉండడం అన్నది జాతకుడికి ఈ వారం అంతా శుభకరమైనటువంటి వార్తలు వినడం, శుభకార్యాల్లో పాల్గొనడం, ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి గౌరవం విలువ పెరగడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడు ఈ రాశి వారికి ధనస్థానాధిపతి అవటం వల్ల, అలాగే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి కూడా శుక్రుడు కారణమవుతుంటాడు. అటువంటి శుక్రుడు లాభస్థానంలోకి రావడం వల్ల జాతకుడికి కుటుంబ సభ్యుల సహకారం విశేషంగా పెరగడం జరుగుతుంటుంది. అలాగే గతంలో సేవింగ్స్ చేసినటువంటి ధనం ఇప్పుడు అవసరానికి తగిన సమయానికి అవసరానికి ధనం కూడా రావడం జరుగుతుంటుంది. అంటే మొత్తం మీద ఈ వారం అంతా కూడా ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మరి శుక్రుడు రాష్ట్రాధిపతి కుజుడితో కలిసి ఉండడం వలన భార్యాభర్తలు కలిసి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం కానీ, అలాగే ఉపాధి అవకాశాల కొరకు, నూతన ఆదాయ మార్గాల అన్వేషణ కొరకు జాతకుడు తన జీవిత భాగస్వామితో కానీ వ్యాపార పార్ట్నర్స్తో కానీ కలిసి చర్చించి ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషించే అవకాశాలు చాలా అనుకూలంగా ఉండడం జరుగుతున్నాయి. అలాగే ముఖ్యంగా వివాహం కాని యువతీ యువకులు ఎవరన్నా ఉంటే మరి ఈ వారంలో వివాహ ప్రయత్నాలు చేసిన, పరస్పరం పెళ్లి చూపులు లాంటివి ఈ వారంలో ఏర్పాటు చేసిన 100% మీకు మరి ఈ వారంలో వివాహం నిశ్చయమవడం కానీ, అలాగే వివాహం కుదరడం కానీ జరిగే అవకాశం ఉంది. సో అలాగే మరి జాతకుడు ఏదైనా వివాహ వేడుకలకు వెళ్ళినప్పుడు అక్కడ పరిచయమైనటువంటి అమ్మాయితో కానీ, లేదా అమ్మాయి అయితే అబ్బాయితో కానీ పరస్పరం ఒకరికొకరు నచ్చి ఆ విధంగా కూడా వివాహం ఏర్పడడం కానీ, లేదా ఒకే సంస్థలో ఉద్యోగం చేస్తున్నటువంటి యువతీ యువకులు ఎవరన్నా పరస్పరం మరి ఇష్టపడి ఒక నిర్ణయానికి వచ్చి పెద్దల అంగీకారంతో వివాహానికి కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం. అంటే ఏదన్నా గ్రహం లాభస్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా జాతకుడి యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరడం జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే రాష్ట్రాధిపతి సప్తమాధిపతి కలిసి ఒక శుభస్థానంలో సంచరిస్తున్నారో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏమన్నా అంటే తొలగడం, మళ్ళీ తిరిగి వాళ్ళు పరస్పరం కలిసి ఏదో ఒక అభివృద్ధికరమైనటువంటి కార్యక్రమాలకి నాందివాక్యం పలకడం జరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా శుక్రబలం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. అలాగే రాశిలో ఉన్నటువంటి శుక్రుడు దైవ సంబంధించిన కార్యక్రమాల మీద, ఆధ్యాత్మిక విషయాల మీద ఎక్కువ శ్రద్ధ పెంచడం జరుగుతుంటుంది. అలాగే జాతకుడు తీసుకునే ఆహారంలో కానీ, దైనందిన జీవితంలో అలవాట్లు కానీ ఒక క్రమశిక్షణగా, ఒక పద్ధతిగా, ఒక సాంప్రదాయంగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి చేంజ్ ఈ వారంలో ఏంటంటే బుధగ్రహం సుమారుగా మనకి ఈ 24, 25 తారీఖుల్లో బుధుడు మేషరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఒక విధంగా తృతీయాధిపతిగా ఉన్నటువంటి బుధుడు రాశిలోకి ప్రవేశించి భాగ్యాధిపతితో కలిసి ఉండడం వల్ల జాతకుడు ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు ఫలించడం కానీ, లేదంటే ఏదైనా విదేశ వ్యవహారాలు, దూర ప్రాంతంలో ఉన్నటువంటి మిత్రులు ఆకస్మికంగా మీరు కలుసుకోవడం కానీ, మీరు ఆ మిత్రుని కలుసుకునే ప్రయత్నంలో ఏదైనా దూర ప్రాంత ప్రయాణాలు చేసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే కొత్తగా ఏమైనా మీరు సబ్జెక్ట్ కానీ, ఏదైనా టెక్నికల్ నాలెడ్జ్ కానీ ఈ సమయంలో మీరు మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. గురువు అలాగే బుధుడు ఒక రాశిలో కలిసినప్పుడు అది మేషరాశి వారికి రాశ్యాధిపతి అవటం వల్ల నిగూఢంగా మీలో ఉన్నటువంటి విద్యకి, మీలో ఉన్నటువంటి తెలివితేటలకి తగిన గుర్తింపు ఈ వారంలో 100% రావడం జరుగుతూ ఉండదు. సో ఇక 5వ స్థానాధిపతిగా ఉన్నటువంటి రవి 1000 స్థానంలో సంచరించడం అన్నది జాతకుడికి పిల్లల విషయంలో వాళ్ళు ఉన్నత విద్య కొరకు తగిన నిర్ణయాలు తీసుకోవడం, వాళ్ళని ఏదన్నా మంచి
పాఠశాలలో కానీ వాళ్ళు ఉన్నత విద్య నిమిత్తం సరైనటువంటి ప్లాన్ చేసుకోవడం, దానికి కావాల్సినటువంటి ధనాన్ని ముందుగానే సిద్ధం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే రవి 12లో ఉన్నప్పుడు మరి ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ లాంటివి చెల్లించడం, అలాగే కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారు ఎవరన్నా ఉంటే వాళ్ళకి వైద్యపరమైనటువంటి సలహాలు కానీ వాళ్ళకి వైద్యం చేయించడం కానీ జరిగే అవకాశం ఉండదు. మొత్తం మీద ఏంటంటే రవి ప్లస్ రాహు వ్యయ స్థానంలో ఉండడం వలన అనవసర ఖర్చులు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. జాతకుడు వ్యక్తిగత ప్రతిష్ట కోసం, ఇతరుల మెప్పు కోసం ఎక్కువగా మనీ వేస్ట్ చేసే అవకాశాలు ఈ వారం ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ వారంలో 3 గ్రహాలు లాభస్థానంలో సంచరించడం వల్ల మరియు అష్టమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు కూడా లాభస్థానంలో ఉండడం వల్ల ఆకస్మికంగా భూములు, స్థిరాస్తులు విలువ పెరగడం వల్ల కానీ, లేదంటే మీ జీవిత భాగస్వామి ద్వారా కానీ, భార్య ద్వారా కానీ మరి వాళ్ళకి ఆదాయం రావడం వల్ల మొత్తం మీద ఏంటంటే ఎంత ధన సంపాదన ఉన్నప్పుడు కూడా దాన్ని మించిన ఖర్చు ఈ వారం కనబడుతుంది. అయితే జాతకుడు ఎక్కువగా ఈ వారం అంతా కూడా ఆనందంగాను, సంతోషంగాను, ప్రియమైన స్నేహితులతోనూ, ఆత్మీయులతో గడిపే అవకాశం ఉంది. మరి ఈ జాతకుడు ఇంకా మేలు కోసం మరి కేతు యొక్క అనుగ్రహం కోసం విఘ్నేశ్వరుడి ఆరాధన చేసుకోవడం, వీలైతే బుధవారం రోజు గణపతికి గరికతో అర్చన చేయడం ద్వారా శుభమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈ నెల ఇంచుమించుగా మనకి 30వ తారీఖుతో మార్చి నెల ఎండింగ్ అవటం, అలాగే మరి మనకి ఏప్రిల్ 9వ తారీఖున ఉగాది రావడం జరుగుతుంది. సో అలాగే మనకి శ్రీరామనవమి కూడా ఏప్రిల్ నెలలో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ ఏప్రిల్ నెల అంటే మే తర్వాత వివాహ ముహూర్తాలు చాలా వరకు లేకపోవడం వల్ల చాలా వరకు వివాహ విషయంలో తొందరపడడం జరుగుతూ ఉంటుంది. మనకి సాధారణంగా దేవుడి కళ్యాణం జరిగిన తర్వాత వివాహం చేద్దామని కొంతమంది ఎదురు చూస్తుంటారు. సో అతి కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడం వల్ల ఎవరైతే చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఏదో విధంగా సంబంధాలు బాగా దగ్గరకు వచ్చి మిస్ అవ్వడం కానీ, ఈ అనేక కారణాల వల్ల మరి వివాహాలు ఆలస్యం అవడం జరుగుతుంది. మరి రాబోయే శ్రీరామనవమి ఖచ్చితంగా వధూవరులకి శీఘ్ర వివాహం జరగడానికి ఒక అనుకూలమైనటువంటి పరిహారం అనొచ్చు, ఒక పుణ్య కార్యక్రమం కూడా అవ్వచ్చు. ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వారి యొక్క తల్లిదండ్రులు వివాహ శ్రీరామనవమి యొక్క పట్టాభిషేకం రోజు అంటే సీతారామ కళ్యాణం రోజు సంపూర్ణంగా మరి ఆ కళ్యాణాన్ని చూడటం వల్ల, ఆ కళ్యాణంలో పాల్గొని సీతారాములకి వేసినటువంటి తలంబరాలు కొన్ని తీసుకొని మరి ఎవరికైతే వివాహం జరగవలసి ఉన్నదో వాళ్ళు విధి విధానంగా అమ్మవారిని, అయ్యవారిని తలుచుకొని ఆ తలంబరాలు తల మీద ధరించడం వల్ల చాలా వరకు వివాహం మళ్ళా శ్రీరామనవమి వచ్చే లోపల 100% కొన్ని వేల మందికి ప్రత్యక్షంగా చూడడం జరిగింది. లేదు పేరెంట్స్ అవకాశం లేకపోతే స్వయంగా ఎవరికైతే వివాహం జరగాలో వాళ్ళు ఈ సీతారాముల కళ్యాణంలో పాల్గొని విధి విధానంగా ఆ తలంబరాలు తల మీద వేసుకోవడం వల్ల ఖచ్చితంగా వివాహం జరగడం జరుగుతుంది. అలాగే ఎవరైతే వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడుతున్నారో, భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నాయో అటువంటి వారు కూడా ఈ సీతారామ కళ్యాణం తిలకించడం వల్ల 100% వాళ్ళ యొక్క సమస్యలు కూడా పరిహారం అవడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఏంటంటే మరి రేపు రాబోయే ఉగాది రోజు ప్రతి ఒక్కరూ కూడా విధి విధానంగా ఆ రోజు మరి ప్రత్యక్షంగా మీకు అవకాశం వస్తే ఎవరైనా పంచాంగం చదివినప్పుడు అది వినడం కానీ, లేదంటే మనకి టీవీలో మాధ్యాల్లో ఈ పంచాంగ శ్రవణం ఆ రోజు అంటే ఉగాది రోజు ఎవరు రాజు ఎవరు మంత్రి అనే విషయాలు చెప్తూ ఉంటారు. కాబట్టి అంటే ఉగాది రోజు పంచాంగ శ్రవణం మీరు వినడం వల్ల కంప్లీట్గా జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగి ఆ గ్రహాలు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. కాబట్టి మనకి చాలా కాలంగా ఈ పంచాంగ శ్రవణం కంపల్సరీగా ఆచరించడం, ఆ విధంగా మరి మిత్రులకు కలుసుకోవడం కానీ, పెద్దవాళ్ళు సత్కరించడం కానీ ఆ రోజు చేయటం వల్ల ముఖ్యంగా మరి ఆ రోజు మీరు పంచాంగాన్ని ఖచ్చితంగా విని, అలాగే మీ పెద్దవాళ్ళకి, మీ శ్రేయోభిలాషులకి వీలైనంత విధంగా మీరు ఆ రోజు కలుసుకొని బహుమతి రూపంలో ఇవ్వచ్చు, లేదంటే వాళ్ళకు ఒక నమస్కారం పెట్టడం వల్ల వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల
100% కూడా ఆర్థికపరమైన సమస్యలు తొలగుతాయి. గ్రహాలు మీకు ఆ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండి మీ యొక్క విజయానికి కారణమవుతుంటాయి. సాధారణంగా మనం నవగ్రహాల్ని ఆరాధించడం వల్ల, నవగ్రహాల యొక్క విశేషాలు తెలుసుకోవడం వల్ల ప్రతి గ్రహం కూడా వాళ్ళ యొక్క జాతకుడికి అనుకూలంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. సో ఏదైనా మనం ఎంత నమ్మితే గ్రహాలు మనల్ని అంతగా లాభాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతుంటాయి. ఇది నమ్మకంతో కూడుకున్నది. కానీ మనం శాస్త్రాన్నిగా నమ్మడం వల్ల ఖచ్చితంగా మంచి జరిగే అవకాశం ఉంది. స్వస్తి.